అవసరాన్ని అమాయకత్వాన్ని అదునుగా తీసుకుంటున్న కొన్ని లాటరీ కంపెనీలు జనాలకు కుచ్చుటోపి పెడుతున్నాయి. లాటరీల పేరుతో అమాయకుల నుంచి 10 కోట్ల రూపాయల వరకు దోచుకున్న 8 కంపెనీల నిర్వాహకులను సభ్యులను అరెస్టు చేశారు కడప జిల్లా పులివెందుల పోలీసులు. లాటరీ నిర్వహణ చట్టరీత్యా నేరం. దాన్ని నిర్వహించాలంటే రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ అక్రమార్కులు లాటరీల పేరుతో ప్రజలను మోసం చేసేస్తూనే ఉన్నారు. అమాయకుల నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో సుమారు 22,000 మంది నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేశాయి 8 లాటరీ కంపెనీలు. లాటరీ పేరు చెప్పి జనాల నెత్తిన శటకోపం పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీలు నిర్వహిస్తూ ఉండడంతో 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనాథ్, చెప్పండి, ఈ లాటరీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? వరప్రసాద్, మొత్తం పులివెందుల నియోజకవర్గం అంటే పాత తాలూకా పరిధిలోని అనేక ప్రాంతాల్లో అంటే 4-5 ప్రాంతాల్లో లక్కీ స్కీమ్లు, లక్కీ డ్రాల పేరుతో ప్రజలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద అమాయక ప్రజలను ఆకర్షిస్తూ వాటిని మోసం చేస్తున్న ప్రక్రియలో భాగంగా కొన్ని లాటరీ కంపెనీలు వెలిశాయి. వీటిపై దృష్టి సారించిన పులివెందుల పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఈ లాటరీ నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున స్కాములకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలను దాదాపు 5 గుర్తించి ఈ రోజు వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. వీటిని నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు సుమారు 28 మంది సిబ్బందిని కూడా తమ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీగా 9 కోట్ల పైసలకు నగదులను స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఈ లాటరీ నిర్వహణ ద్వారా పేద ప్రజలను దోపిడీకి గురి చేయడమే లక్ష్యంగా ఈ సాగుతున్న వ్యవహారం పైన పోలీసులు ముందస్తుగా గత నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే నిందితులపై పూర్తి సరైన సాక్ష్యాధారాలను తీసుకున్న తర్వాతే వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రసాద్, వీటిపైన మరింత లోతైన విచారణ చేయడం ద్వారా మరిన్ని ఇట్లాంటి లాటరీ స్కీములు, లక్కీ స్కీముల పేరుతో నిర్వహించే ఏ అక్రమ వ్యాపారమైనా కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయి చర్యలు చేపడుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. వరప్రసాద్.